హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ సైకో మొగుడు 20వ భాగాన్ని వినేద్దాం. ఆదిత్య అలా ఏడుస్తుండడం చూసిన అందరూ కంగారు పడిపోయారు. కీర్తన అమ్మ నాన్న మరింత టెన్షన్ పడిపోయి ఏం జరిగిందో అంటూ అడిగాడు. ఆదిత్యకి అసలు చెప్పడానికి కూడా రావడం లేదు. వాళ్ళు పదే పదే అడిగిన తర్వాత అప్పుడు నిదానంగా వాళ్ళ వైపు చూస్తే చెప్పాడు. తనకి హెల్త్ బాలేదు, సడన్ గా సర్జరీ చేయాలంట అంటూ అబార్షన్ గురించి చెప్పబోతూ ఉండగానే కౌశిక్ వెంటనే వచ్చి ఆదిత్యాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆదిత్య ఆశ్చర్యంగా చూశాడు. అదే సమయంలో వర్షం కూడా ఆదిత్య చేయి పట్టుకొని, బావా టెన్షన్ పడకండి, అక్కకేం కాదు అంటూ ఆదిత్య, కౌశిక్ వర్ష వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. కీర్తన తల్లి తండ్రి ఆదిత్య వైపే చూస్తున్నారు. ఇంకా ఏం చెప్తాడా అని. కౌశిక్ వాళ్ళ వైపు చూసి, కంగారు పడకండి అత్తయ్య మావయ్య, చాలా చిన్న సమస్యే, అపెండిసైటిస్, అందుకని అంత నొప్పి వచ్చేసింది, మీకు తెలుసు కదా అపెండిసైటిస్ గురించి అని చెప్పాడు అతడు. అపెండిసైటిస్ అన్న తర్వాత వాళ్ళు అప్పుడు కొంచెం రిలాక్స్గా ఫీల్ అయ్యారు. నిజమే, 24 గంటల లోపల ఆపరేషన్ జరగాలి. చాలా మందికి తమ వాళ్ళలో జరిగింది కూడా. ఆదిత్య అంతగా ఏడుస్తూ ఉంటే మొదటిసారి వాళ్ళకి తమ కూతురు మీదున్న అతడి ప్రేమ అర్థమైంది. కీర్తన వాళ్ళ నాన్న ఆదిత్య పక్కడికొచ్చి, బాధపడి కల్లుడు, కీర్తనకేం కాదు అంటూ ఆదిత్యని ఓదార్చారు. కానీ ఆదిత్య మాత్రం కౌశిక్ వర్ష వైపు అలాగే చూస్తూనే ఉన్నాడు. ఎందుకు అబద్ధం చెప్పారు అనేది అతనికి అర్థం కాలేదు. అందరూ ఆపరేషన్ థియేటర్ ఎదురుగా చాలా టెన్షన్గా ఉన్నారు. దాదాపు 2 గంటల తర్వాత కీర్తనని వేరే రూమ్కి మార్చారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పి ఇంకా స్పృహ రాలేదు. అందరూ ఎంత టెన్షన్గా ఎదురు చూస్తున్నారో. ఆదిత్య అయితే అసలు స్పృహలో లేనట్టు మనిషి ఆమె పక్కన కూర్చున్నా ఆమె వైపు అలాగే చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని. కౌశిక్ ఆదిత్య దగ్గరకొచ్చి, ఉదయం నుంచి ఏమీ తినలేదు, కొంచెం తిను అంటూ బలవంతంగా అతడికి అక్కడి నుంచి పంపించాడు ఫ్రెష్ అవడానికి. వర్ష అతడి కోసం జ్యూస్ తీసుకుని రావడానికి పోయింది. ఏడ్చి ఏడ్చి మొహం వాడిపోవడంతో ఆదిత్య ఫేస్ వాష్ చేసుకుని బయటకు వస్తూ ఉంటే కీర్తన స్పృహలోకి వచ్చింది అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది వర్ష. వర్ష చెప్పిన మాట వినగానే ఆదిత్య అక్కడే ఆగిపోయాడు. అసలు లోపలికి వెళ్ళలేదు. టెన్షన్గా అనిపించింది అతనికి. ఏమైంది బావా అంటూ అడిగింది వర్ష. ఇంతలోనే కౌశిక్ లోపల నుంచి వచ్చి, కీర్తనకి స్పృహ వచ్చింది అంటూ చెప్పాడు. కానీ ఆదిత్య మాత్రం అస్సలు కదలలేదు. అతడు అలాగే కదలకుండా నిలబడ్డంతో ఏమైంది అంటూ అడిగారు ఇద్దరు. నాకెందుకో చాలా భయంగా ఉంది, నేను కీర్తనని ఫేస్ చేయలేను, అసలు చాలా టెన్షన్గా ఉంది, తనకి జరిగిన నిజం ఎలా చెప్పగలను అన్నాడు అతడు కళ్ళ నిండా నీళ్లతో. వర్ష కౌశిక్ ఇద్దరు ఒకరి మొహాలకు చూసుకున్నారు. ఇందులో నీ తప్పే ఉంది అంటూ చెప్పారు ఇద్దరు ఒకేసారి. ఆదిత్య ఇద్దరి వైపు చూస్తూ, మీరెందుకు అత్తయ్య మామయ్యకి అబద్ధం చెప్పారు, తన సర్జరీ గురించి అని అబార్షన్ గురించి ఎందుకు చెప్పలేదంటూ అడిగాడు. అతడు నిజం చెప్పాలి కదా అన్నాడు. అక్కడ నిజం తెలిస్తే వాళ్ళు జీవితాంతం నిన్ను ద్వేషిస్తూనే ఉంటారు. నువ్వు చేసిన పనికి ఇంతకు ముందు నువ్వు ఎలా ఉన్నావని తెలియదు, కానీ ఇప్పుడు చాలా మారిపోయావు. నీకు కీర్తన అంటే ప్రాణం, అందుకే చెప్పాల్సిన వచ్చింది అన్నాడు కౌశిక్. నిజం బావా, అక్కకి నువ్వంటే చాలా ఇష్టం, నీకోసం ఏమైనా చేస్తుంది. ఇప్పుడు నువ్వు పూర్తిగా మారిపోయావు. ఎప్పుడో అది గతంలో జరిగిన తప్పులకి పొరపాటున శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నారు, అందుకే అని చెప్పింది వర్ష కూడా. కానీ అది ఇద్దరి వైపు చూస్తూ, మీరు ఏం చేసినా సరే నేను మాత్రం నిజం చెప్తాను, అట్లీస్ట్ కీర్తనకైనా చెప్తాను అని తన దగ్గర నేను ఎటువంటి విషయం దాచలేను, ఆ విషయం మీకు తెలుసు కదా అంటూ అతడి కదలబోతూ ఉండగా కౌశిక్ అతని చేయి పట్టి ఆపేశాడు. ఆదిత్య తన వైపు తిరిగి చూశారు. ఈ విషయం కనుక నువ్వు చెప్తే ఏ ఆడపిల్లైనా భర్త ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తుంది, కానీ తన బిడ్డ చనిపోవడానికి కారణమయ్యాడంటే అస్సలు క్షమించలేదు కీర్తన. నిన్ను జీవితాంతం ద్వేషిస్తూనే ఉంటుంది. నా మాట విను, ఈ మేటర్ ఇక్కడితో వదిలేద్దాం ఆదిత్య అన్నాడు కౌశిక్. ఎలాగోలా ఒకలాగా కీర్తనకి వేరే రకంగా చెప్దామంటూ. వర్ష కూడా కౌశిక్ చెప్పింది కరెక్ట్ అంటూ ఆదిత్యకి నచ్చజెప్పాలని చూసింది. లేదు కౌశిక్, అబద్ధం చెప్పి నేను ప్రేమను సాధించలేను. ఒకవేళ నేను నిజం చెప్పడం వల్ల తను నన్ను ద్వేషిస్తే ఆ ద్వేషానికి నేను అర్హుణ్ణి, ఎందుకంటే నేను చేసిన పనులు అటువంటివి. నా వల్ల తన బిడ్డని కోల్పోయింది కాబట్టి నేను ఏ విషయం దాచలేను అంటూ ఆదిత్య నేరుగా కీర్తన దగ్గరికి ఒక అడుగు వేసుకుంటూ వెళ్ళాడు. ఆదిత్య లోపలికి వెళ్ళేసరికి కీర్తన పక్కన ఆమె తల్లి తండ్రి ఉన్నారు. వాళ్ళు కీర్తనను చూసి సంతోషపడ్డారు, ఆమెకి ఏమీ కాలేదని. ఆదిత్య రావడంతో ఇద్దరు ఆదిత్యని అక్కడే వదిలి బయటకు వెళ్ళిపోయారు. కీర్తన అతడి వైపు చూసింది. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అంటూ. నాకు స్లో వచ్చినప్పుడు నువ్వు నా ఎదురుగా కదా ఉండాలి, మరి కనిపించలేదు, ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ వరుసగా ప్రశ్నలు వేసింది కీర్తన. లేచి కూర్చోవాలని ప్రయత్నిస్తుంటే ఆదిత్య ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. ఇట్స్ ఓకే, యూ కెన్ స్లీప్, ఏమీ కాదు అని అనవసరంగా లేవాలని చూడకు అంటూ. కీర్తన అర్థం కాకుండా అతని వైపు చూస్తుంది. ఏమైంది నీకు, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఆదిత్య వైపు చూస్తూ.
డోంట్ వరీ ఆదిత్య, నాకేం కాలేదు చూడు, నేను బాగున్నాను. సర్జరీ కూడా సక్సెస్ అయింది. హ్యాపీగా ఉన్నాను కదా అని. ఆదిత్య మాత్రం ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక కన్నులతో ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. తన వల్ల ఎంత పాపం జరిగిపోయిందని. ఆదిత్య, వాట్ హ్యాపెండ్? లుక్ అట్ మీ, ఐఎమ్ ఫైన్ అంటూ చిరునవ్వుతో చెప్పింది కీర్తన. ఆదిత్య కీర్తనకి మరింత క్లోజ్ అయి, నేను ఒక విషయం చెప్పాలి ప్లీజ్. దయచేసి నన్ను క్షమించు. ఐఆమ్ సారీ, కానీ నువ్వు నన్ను క్షమించలేవు. నాకు తెలుసు విన్న తర్వాత అన్నాడు. కీర్తన క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూసింది. కీతు, నీకు అబార్షన్ అయింది. నీకున్న ఫిజికల్ మెంటల్ స్ట్రెస్ వల్ల, నా వల్ల అన్నాడు చిన్నగా. అబార్షణ? నాకా? అసలు కన్సీవ్ ఎప్పుడయ్యాను? ఇదంతా ఎప్పుడు జరిగింది అంది ఆమె నమ్మలేనట్టు. అప్పటికి ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. ఇదంతా తెలియకుండానే జరిగిపోయింది, కానీ నువ్వు పడిన మెంటల్ ఫిజికల్ స్ట్రెస్ వల్ల అబార్షన్ అయింది అన్నాడు ఆదిత్య. అంతే. ఉన్నట్టుండి కీర్తన బర్స్ట్ అయిపోయి గట్టిగా ఏడ్చేసింది. ఆదిత్య ఆమెను ఓదార్చాలని చూశాడు. డోంట్ టచ్ మీ, ఐ హేట్ యూ అంటూ గట్టిగా చెప్పింది కీర్తన. ప్లీజ్, ఐఆమ్ సారీ. నాకు నిజంగానే ఏమీ తెలియదు, కావాలని చేయలేదు. నిజంగానే. అసలు నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా నాకు తెలీదు. ఐ లవ్ యూ కీర్తన, ప్లీజ్ అన్నాడు అతడు ఏడుస్తూ. అన్నీ మర్చిపోతాను, నిన్ను క్షమిస్తాను. అయితే నా బేబీని నాకు తెచ్చివు అంది కీర్తన ఏడుస్తూ. నీ దగ్గర పవరు, మనీ, స్టేటస్ అన్నీ ఉన్నాయి కదా, మరి చేస్తావా? నా బిడ్డని చంపేస్తావు కదా ఆదిత్య. ఈ క్షణం అయితే నా బిడ్డ చనిపోయిందో, ఆ క్షణమే నీ మీదున్న ప్రేమ కూడా చచ్చిపోయింది. అసలు ఇంకెప్పుడు దగ్గరికి రాకు. ఎప్పుడు? నువ్వు నన్ను నమ్మింది అసలు నమ్మకుండానే ఇంత దూరం వరకు తీసుకుని వచ్చావురా. ఇలా చివరికి నా నుంచి దూరంగా ఉండు. అసలు ఇంకెప్పుడు నా దగ్గరికి రాకు. నేను బ్రతికి ఉండాలంటే దూరంగా ఉండు, లేదా నా డెడ్ బాడీని చూస్తావు అని చెప్పింది కీర్తన ఏడుస్తూ. ఆ మాటలకి ఆదిత్య పూర్తిగా షాక్ అయిపోయాడు. కీర్తన, ప్లీజ్ అటువంటి మాటలు మాట్లాడుకు. ఐ లవ్ యూ. నాకు తెలియకుండానే జరిగింది. ఐఆమ్ సారీ అంటూ ఏడ్చాడు. అతడు ఆమె చేతుల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ పక్కన ట్రేలో ఉన్న నైఫ్ తీసి కీర్తన దానిని తన గొంతు కింద పెట్టుకుని, దగ్గరకొచ్చావంటే చచ్చిపోతాను. ఛీ పోరా అసలు అంటూ గెట్ లాస్ట్ అంది. ఆదిత్యకి ఇంకేం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాదాపు 1 వారం రోజుల వరకు ఆమె హెల్త్ అస్సలు బాగోలేదు. అన్నట్టు కీర్తన హాస్పిటల్లోనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా అపెండిసైటిస్ ఆపరేషన్ వల్ల అనుకున్నారు. కౌశిక్, వర్ష విషయం బయటికి రానివ్వలేదు. ఇంట్లో వాళ్ళందరి ముందర ఇద్దరు నార్మల్గా ఉన్నట్టు బిహేవ్ చేశారు, కానీ తమ మధ్య ఉన్న గొడవ బయటికి రానివ్వలేదు. తను పూర్తిగా రికవరీ అయ్యేంత వరకు మాతో ఉంటుందని చెప్పింది కీర్తన వాళ్ళ అమ్మ. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకొని, ఇతను నువ్వు వెళ్ళిపోతే నేను ఉండలేను అన్నాడు ఆదిత్య ఏడుస్తూ. కొంచెం అతని వైపు చూసిన కీర్తన, పర్వాలేదు, నేను ఆదిత్యతోనే ఉంటానని చెప్పింది. అయితే అంతవరకు వర్షాన్ని నీతో పాటే ఉంచుకో అని చెప్తారు ఆమె తల్లి తండ్రి. పర్వాలేదు, నేను మేనేజ్ చేస్తాను. వర్షాకి ఇప్పుడే కదా పెళ్ళయింది అంటూ చెప్పింది. ఆదిత్య కీర్తనాన్ని చాలా బాగా చూసుకుంటా అన్నాడు. కౌశిక్ చాలా గొప్పగా ప్రేమిస్తున్నాడు అతడు ఆమెని. ఆ మాటకి కీర్తన అతడి వైపు చూసింది. నిజమే, చాలా గొప్పగా ప్రేమిస్తాడు. ఎంత గొప్పగా ఉంటే ఒక్కోసారి ఆ ప్రేమను కూడా నేను భరించలేను అని చెప్పేసింది వచ్చే కన్నీళ్లు ఆపి. మాటలో ఉన్న మీనింగ్ అర్థమైన ఆదిత్య మాట్లాడలేకపోయాడు. అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ మరీ కొంచెంసేపు ఉండిపోయి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఆదిత్య కీర్తన మధ్యన అస్సలు ఎక్కువగా మాటలు లేవు. ఆమె బెడ్రూమ్లో ఉంటే అతడు హాల్లో ఉండేవాడు. దగ్గరికి రానివ్వడం లేదు. ప్రతిరోజు తనకు పుట్టని బిడ్డ గురించి ఏడుస్తూనే ఉండేది. ఒకరోజు ఆదిత్య ఇంకా నిద్రలేవలేదు. ఉదయాన్నే కీర్తన రెడీ అవ్వడం చూసి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అయితే ఆమె సమాధానం చెప్పలేదు. కీర్తన, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, ఈ మధ్య నువ్వు సరిగ్గా తినడం లేదు అని చెప్పాడు. అస్సలు పట్టించుకోకుండా రెడీ అయింది ఆమె పూర్తిగా. కీర్తన, ఎక్కడికి వెళ్తున్నావు అంటూ అడిగాడు మళ్ళీ. అతడు అడిగిన దానికి కీర్తన భయపడింది. హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పింది. ఆదిత్య ఆమెను వదిలి, సారీ, నీకేమైనా అయిందా? పద, నేను తీసుకెళ్తాను అన్నాడు. ఈ రోజు నుంచి నేను డాక్టర్గా జాయిన్ అవుతున్నానని చెప్పింది. కీర్తన కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని హెల్త్ ఏం బాగాలేదు అని చెప్పాడు. నాకు మనశ్శాంతి కావాలి. నువ్వు నా ఎదురుగా ఉంటే నేను మనశ్శాంతిగా ఉండలేను, కానీ నేను నిన్ను వదలలేను. నీకు నేను ప్రామిస్ చేశాను. సో నేను నా ప్రొఫెషన్లో బిజీ అవ్వాలనుకుంటున్నానని చెప్పింది. ఆమె చెప్పిన ప్రతి మాట అతడి గుండెను ముక్కలు చేసింది. నేను వదిలేస్తానన్న మాట మరి ఎక్కువగా, కానీ తన కన్నీళ్లు అందుకు కనిపించనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు ఆదిత్య. ఒక్క క్షణం కీర్తన మొహంలో భయం కూడా కనిపించింది. ఆదిత్యకి బాగా తెలుసు అతని కోపం చాలా ప్రమాదకరమని. ముఖ్యంగా ఆరోగ్యానికి మరింత ప్రమాదకరం. ఆమె మాటలు అతన్ని హర్ట్ చేస్తున్నాయి, కానీ కోపం తెప్పించావు. తిరిగి అతడు తన ప్రేమతో ఆమె నార్మల్ చేయాలి అనుకున్నాడు.
కీర్తన కొన్ని క్షణాలు చూసి మౌనంగా బ్రేక్ఫాస్ట్ చేసింది. ఆ తర్వాత అతను ఆమెని తీసుకుని హాస్పిటల్కి వచ్చాడు. ఇద్దరు ఒకేసారి లోపలికొచ్చారు. ఆదిత్య తన క్యాబిన్కి వెళ్ళాలనుకున్నాడు. అలాగే కీర్తి తన క్యాబిన్కి. కానీ లిఫ్ట్ రిపేర్లో ఉంది. కీర్తన క్యాబిన్ 5th ఫ్లోర్లో ఉంది. లిఫ్ట్ పనిచేయడం లేదు. వేరే దాంట్లో ఎవరో ఉండడంతో నిదానంగా స్టెప్స్ దగ్గరికి ఆమెను వెళ్తూ ఉంటే ఆదిత్య నేరుగా వచ్చి ఆమెని అలాగే ఎత్తుకున్నాడు. కీర్తన షాక్ అయిపోయింది. ఆదిత్య, ఏం చేస్తున్నావు? ఇది హాస్పిటల్. అందరూ మనల్నే చూస్తున్నారు. నాకు నచ్చడం లేదు. నా దగ్గరికి రాకు అని చెప్పాను కదా, నా క్లోజ్గా ఉండొద్దని అంటూ అతడి వైపు చిరాగ్గా చెప్పింది. నేను నీ దగ్గరికి రావడం లేదు. నీకు క్లోజ్గా ఉండడమూ లేదు. నా భార్య గురించి జాగ్రత్త తీసుకుంటున్నాను అంటూ ఆమెను అలానే ఎత్తుకుని 5th ఫ్లోర్లో నడిపించి ఆమె రూమ్ దగ్గరకు వదిలి, మధ్యాహ్నం లంచ్ పంపిస్తాను, మొత్తం మిగలకుండా తినాలి, లేదా నీకు మెంటల్ పీస్ ఉండదు అన్నాడు అతడు. అర్థం కాకుండా చూసింది. నువ్వు లంచ్ చేయకపోతే నేనే వచ్చేస్తాను. నేను వస్తే నీకు మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేకపోతే నీకు కష్టంగా ఉంటుంది. అందుకని నేను రాకుండా ఉండాలంటే నేను పంపించిన మొత్తం లంచ్ నువ్వు తినాలి. తిని టేక్ కేర్, ఓకేనా? ఐ లవ్ యూ అంటూ ఆమె నుదుటిపైన ముద్దు పెట్టాడు. అక్కడి నుంచి నేరుగా వెళ్ళి తన క్యాబిన్లో కూర్చున్నాడు. అతనికి చాలా కష్టంగా ఉంది. కీర్తన ఇలా ప్రవర్తిస్తూ ఉంటే, కానీ తప్పదు. తప్పు తనదే కాబట్టి శిక్ష అనుభవించాలనుకున్నాడు. కీర్తన చాలా సీరియస్గా చూసింది అతడి వైపు. వెళ్ళిపోయిన తర్వాత తన రూమ్లోకి వెళ్ళిపోయింది. తన సీట్లో కూర్చున్న ఆదిత్య కీర్తన చేతుల్లో పట్టుకుని ప్రేమగా ఆమె వైపే చూస్తున్నాడు. ఆమె ఫోటోని. ఐ ఆమ్ సారీ కీర్తి, నా బంగారం, కోపం తగ్గించవా కొంచెం? నాకు నిజంగానే చాలా బాధగా ఉంది. కానీ ఎలా నీతో షేర్ చేసేది? ఐ లవ్ యూ సో మచ్ కీర్తన అంటూ బాధపడుతున్నాడు. నువ్వు ఈ ఇన్సిడెంట్ నుంచి పూర్తిగా రికవర్ అయిన తర్వాత నువ్వు ఏ పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నా సరే నేను సిద్ధంగా ఉంటాను. నేను నిన్ను ఆపను. చివరికి నువ్వు నన్ను వదిలేసి వెళ్తానని అన్నా కూడా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఆ విషయం నీకు బాగా తెలుసు. నీకోసం నిన్ను కూడా వదులుకునే అంత ప్రేమ, బంగారం అనుకున్నాడు ఆమె వైపే చూస్తూ. ఈ రోజు ఉదయం నుంచి జరిగినవి ఆమె మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి. తనని చేతుల్లో ఎత్తుకోవడం, ఆమె క్యాబిన్ దగ్గర వదిలిపెట్టడం. నువ్వంటే చాలా ఇష్టం ఆదిత్య, కానీ నువ్వు ఇంకా మారాలి. నీ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. పోయిన బేబీ గురించి నేను అస్సలు బాధపడడం లేదు, కానీ బాధపడడం లేదు అంటే ఫీలింగ్ ఉంది, కానీ ఈసారి నీ కోపం వల్ల ఇంకా ఏది పోకూడదని జాగ్రత్త పడుతున్నాను. నీ కోపాన్ని, ఆవేశం అన్నీ మారాలి. నువ్వు మనుషుల్ని అర్థం చేసుకుని తీరుతావు. కేవలం నీ దగ్గర సాక్ష్యాలు చూపిస్తేనే నువ్వు ఎదుటి వాళ్ళని నమ్ముతావు, కానీ నీ మనసును బట్టి నువ్వు ఎదుటి మనుషుల్ని నమ్మాలి. అంతవరకు నిన్ను నేను క్షమించలేను అనుకుంది మనసులో. ఇలా ఇద్దరూ ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ డ్యూటీ అవ్వడం, మళ్ళీ రాత్రికి ఒకరు బెడ్రూమ్లో ఉంటే ఒకరు హాల్లో ఇలా జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు ఆదిత్య ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేతుల్ని పట్టుకుని, ప్లీజ్ ఈ యాక్టింగ్ ఆపేయవా? నీకు రానిది నువ్వెందుకు చేస్తున్నావు? నాకు తెలుసు నువ్వు నా పైన కోపంగా లేవు, కేవలం యాక్టింగ్ చేస్తున్నావని అన్నాడు. ఆ మాటలకి కీర్తన మరింత షాక్ అయిపోయి చూసింది అతని వైపు. నీ గురించి నాకు మొత్తం A to Z తెలుసు కీర్తన. నువ్వు నా మీద కోపంగా లేవు. నేనంటే నీకు ప్రాణం, ప్రేమ. అందుకే నీకు యాక్టింగ్ కూడా సరిగ్గా చేయటం రావడం లేదు. నాకు అర్థమవుతుంది. మన బేబీ చనిపోవడానికి కారణం నేను. నాకెంత డిప్రెషన్గా ఉందో తెలుసా? చాలా చాలా గిల్టీగా కూడా ఉంది. నేను నిజంగానే భరించలేకపోతున్నాను. నువ్వు కనుక నన్ను ఆ విషయం గురించి డైవర్ట్ కనుక చేసి ఉండకపోతే ఏమైపోయేవాడినో తెలియదు, కానీ నువ్వు అనవసరంగా మన మధ్య కావాలనే గొడవ పెట్టుకుని నన్ను దానిపై నుంచి ఆలోచన తప్పించావు. మన బేబీ పై నుంచి నీ పైన ఆలోచన రప్పించావు. నీ ప్రేమ తిరిగి పొందేటట్టు చేశావు కావాలని. మేటర్ నీ దగ్గరికి వచ్చింది అంటే నేను మొత్తం మర్చిపోతాను, అన్నీ మర్చిపోతాను. ఆ విషయం నీకు బాగా తెలుసు. నీ ప్రేమ కన్నా నాకేది ఇంపార్టెంట్ కాదని. ప్లీజ్ ఇలా యాక్ట్ చేయకు. నేను నిజంగానే భరించలేకపోతున్నాను అన్నాడు. ఆ మాట వినగానే కీర్తన అతన్ని గట్టిగా కౌగులించుకుంది. ఇద్దరూ అలాగే చాలాసేపటి వరకు ఏడుస్తూ ఉండిపోయారు. తర్వాత నిదానంగా కీర్తన అతనికి దూరంగా జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు బాధపడితే నేను చూడలేను ఆదిత్య. పోయింది అయిపోయింది కదా. బేబీ ఉంటే బాగుండేది, కానీ నీ కళ్ళల్లో బాధ మాత్రం అస్సలు చూడలేను. మనం జరిగింది మర్చిపోలేకపోవచ్చు, కానీ మన ముందర అందమైన ఫ్యూచర్ ఉంది కదా. అనవసరంగా జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ భవిష్యత్తుని ఎందుకు మనం పాడు చేసుకోవడం? అందులోనూ ముఖ్యంగా నువ్వు ఫీల్ అయితే నేను భరించలేనని చెప్పింది. అలాగే అతని కళ్ళలోకి చూస్తూ, అయితే నువ్వు నన్ను క్షమించావా అన్నాడు ఆదిత్య ఆమె వైపే చూస్తూ. జరిగిపోయిన దాని గురించి ఆలోచించవు కదా అన్నాడు. కష్టమే, కానీ మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. నీ అల్లరిలో ఆ బిడ్డ కన్నా ఈ బిడ్డ చేసే అల్లరి నడువు ఎక్కువగా ఉంటుంది అంటూ అతని హెయిర్ని సెట్ చేసింది ఆమె దగ్గరగా వచ్చి.
ఐ ప్రామిస్ ఆదిత్య, ఈ క్షణం నుంచి ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. నువ్వు కూడా జరిగింది అస్సలు గుర్తు చేసుకోకూడదు అని చెప్పింది కీర్తన అతని వైపే చూస్తూ. కీర్తన అలా చెప్పగానే ఆదిత్య ఇంకా ప్రేమగా ఆమెని హగ్ చేసుకుని ఆమె లిప్స్ అందుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు అలాగే తమ ప్రపంచంలో ఫుల్లుగా మునిగిపోయారు. ఆ రోజు రాత్రి మొత్తం ఇద్దరికి అస్సలు నిద్రే లేదు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.